అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఇవాళ మనం అందరం అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సభ చేసుకున్నామంటే దానికి కారణం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వల్లేని ఒక్కసారి గట్టిగా మీరందరూ కూడా అన్నగారికి జోహార్లు తెలియజేసుకుందాం. జోహార్ అన్న ఎన్టీఆర్. ఈరోజు చాలా సంతోషం. ఏదైతే ఆఫ్కాప్ ముఖ్యంగా ఈ తీర ప్రాంతం అతిపెద్ద తీర ప్రాంతం ఉంది, అత్యంత ఎక్కువ నీటి వనరులు ఉంది. అటువంటి ఆఫ్కాప్కి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి యాడగిరి రాంప్రసాద్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా రంగారావు గారు, వారు కూడా కాకినాడ నుంచి ఇచ్చేశారు. వాళ్ళిద్దరు కూడా ఒకసారి గట్టిగా అభినందనలు. అలాగే జిల్లా అధ్యక్షులు మొత్తం 13 జిల్లాలు కూడా ఏకగ్రీవంగా, గురునాథ్ గారు కూడా దాంట్లో ఉన్నారు, రమేష్ గారు, ఇంకా డైరెక్టర్లు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా, పాల్శెట్టి గారు, చాలా సీనియర్స్ వీళ్ళందరూ. కానీ తెలుగుదేశం పార్టీ ఒక పిలిపించింది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రామ్ ప్రసాద్ని పెట్టాలంటే ముందుండి నడిపించినటువంటి చైర్మన్లందరికీ, అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు వ్యవసాయ మంత్రివర్యులు, మరి వారే ఈ మత్స్యశాఖను కూడా చూస్తున్నారు, అచ్చెన్నాయుడు గారు ఇప్పుడే వచ్చి వెళ్ళడం జరిగింది వేరే మీటింగ్ ఉండడం వల్ల. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి బలహీన వర్గాల సంక్షేమం కోసం మరి వారు కూడా అనేక పోరాటాలు అపోజిషన్లో ఉన్నప్పుడు వారిని కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. సబితమ్మ గారు ఈరోజు బీసీల కోసం పనిచేస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా మనం అందరూ కూడా అభినందనలు తెలియజేద్దాం. అలాగే మరి కమిషనర్ గారు, నాయక్ గారు, మనందరూ కూడా సుపరిచితులే. వారు చాలా కాలంగా మత్స్యశాఖలోనే ఉంటూ రిటైర్ అయినా కూడా వాళ్ళు వచ్చి మన కోసం సేవ చేస్తున్నారు. బాబు గారు వారిని పిలిపించింది. వారిని కూడా మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. అలాగే మరి జిల్లా అధ్యక్షులు భూపేష్ గారిని కూడా మరి అభినందనలు. చిన్న వయసులోనే కడప జిల్లాకు అధ్యక్షులు అయ్యారు. వారిని కూడా గట్టిగా మనం అందరూ కూడా అభినందనలు తెలియజేద్దాం. అలాగే మరి ఇందాకడే ఎప్పుడే వచ్చి వెళ్ళారు శ్రీనివాసరెడ్డి గారు అన్నగారు, అలాగే మాధవిరెడ్డి గారు, మీ కడప ఎమ్మెల్యే గారు, కడప గడ్డ మీద దమ్మేంటో చూపించి గెలిచినటువంటి మాధవిరెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా అక్కడ కడపలో బై ఎలక్షన్స్లో తిరిగాం. అక్కడ వాతావరణం అంతా కూడా ఒక విచిత్రంగా ఉంటుంది. పైకి బాగానే ఉంటుంది కానీ లోపల మటుకు చేయాల్సింది చేస్తారు. కడప వాళ్ళు నమ్మకూడదు ఎప్పుడు కూడా. కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా రాంప్రసాద్ కూడా మేము నమ్మం ఒక్కోసారి. కానీ ఇప్పుడు మారారు. ఎందుకంటే మరి తర్వాత పరిస్థితులు మనందరూ తెలుసు. కాబట్టి మాధవరెడ్డి గారికి, అలాగే మరి భారతీయ జనతా పార్టీ నుంచి మన కోసం ఇక్కడ ఇచ్చేశారు చంద్రమౌళి గారు, వారు కూడా జాతీయ కమిటీలో కూడా వారు పనిచేస్తారు. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే జనసేన పార్టీ నుంచి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా పాపారావు గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాగే కొల్లి పెద్దరాజు గారు మత్స్యశాఖ మరి కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. శ్రీధర్ గారు బెస్ట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. నగేష్ గారు, అలాగే ఈశ్వర్ గారు, మన ఈశ్వర్ గారు, ఇంకా వేదిక శాలివాహన కార్పొరేషన్ చైర్మన్గా, ఇంకా చాలామంది ఉన్నారు. బీసీ నాయకులు ఉన్నారు, అన్ని వర్గాల నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి రాష్ట్రం నలుమూలల నుంచి చాలా ప్రాంతాలను ఇక్కడికి ఇచ్చేశారు. అలాగే మీడియా సోదరులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద తీర ప్రాంతం అంటే దగ్గర దగ్గర 34,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది మన తీర ప్రాంతం. ఈ 34,000 స్క్వేర్ కిలోమీటర్స్లో కూడా ఈరోజు చాలామంది లక్షల కుటుంబాలు మరి ఆ ఫిషింగ్ మీద ఆధారపడి ఉన్నారు. అలాగే ఇన్లాండ్ ఫిషింగ్ తీసుకున్నట్టయితే దగ్గర దగ్గర 2 లక్షల హెక్టార్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, అదొక 2 లక్షల హెక్టార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వనరులు ఉన్నాయి. కానీ మత్స్యకార వర్గాల్లో వెనుకబడతనం అలాగే ఉంది. మరి అనాదిగా వస్తున్నటువంటి
రాజుల కాలం నుంచి రిజర్వాయర్ల మీద నీటిల మీద హక్కు ఉన్నటువంటి మనకి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 217 తీసుకొచ్చి మన చెరువులు కొట్టేయాలని ప్రయత్నం చేస్తే పోరాడి నిలబడి మళ్ళీ దాన్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అసెంబ్లీలోనే తీర్మానం చేయించి దాన్ని రద్దు చేయించుకున్నాం. ఆ రోజు పోరాటంలో రామ్ ప్రసాద్ చూపించినటువంటి చొరవని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే అన్ని జిల్లాల్లో కూడా కర్నూలులో, నెల్లూరులో మన నాయకులందరూ కూడా వచ్చి ఆ రోజున ఆ జీవో నెంబర్ 217 మీద సత్యనారాయణ గారిని మనం ఇక్కడ పెట్టుకోవడం, నెయ్యల కమ్యూనిటీ నుంచి సత్యనారాయణ గారిని పెట్టుకున్నాం. అంపోల్ సత్యనారాయణ గారు దాదాపు 13 కులాలు ఉన్నాయి, ఉపకులాలుగా ఉన్నాయి. ఉపకులాల్లో కీలకంగా మరి దీని మీద వృత్తి చేస్తున్న వాళ్ళు కొన్ని కులాలు ఉన్నాయి. నెయ్యల, మరి వాడబలిజ, అట్లాగే పట్టపు, అగ్నికుల క్షత్రియ, బెస్త, వడ్డీ, ఇలాంటి కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. ఇంకా వెనుకబాటుతనం ఉంది. మరి ఈ వెనుకబాటుతనాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా నాకే అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, ఇక్కడ ఎంతమందికి హ్యాచరీస్ ఉన్నాయి, ఎంతమందికి ఐస్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎంతమందికి ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఒక్కళ్ళకు కూడా మనకు కనపడట్లేదు. ఎందుకు ఈ వెనుకబాటుతనం? మనలో చొరవ లేకపోవడం. ఇవాళ ఇవన్నీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు, ప్రతి మత్స్యకారుడిని ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేయాలన్నటువంటి ఆలోచన ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు, కేంద్రం ఇస్తున్నటువంటి పథకాలు, గత ప్రభుత్వం రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ ఫండ్ ఇవ్వని కారణంగా అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇవాళ ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇంకా చాలా గ్రామాలకు వెళ్తే కనీసం సరైనటువంటి ఇళ్ళు కూడా లేనటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో ఉన్నాయి. ఇవాళ అక్కడ కొన్ని చోట్ల అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నా మన వాళ్ళు వెనకబడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విద్యాపరంగా ముందుకెళ్ళాలి. అందుకనే ఆనాడు మరి గౌరవనీయులు పెద్దలు నడకుదు నరసింహరావు గారు, మామయ్య గారు మత్స్యశాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆ రోజున ఇళ్ళు నిర్మాణం చేసుకోవాలంటే అదనంగా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కూడా ఇచ్చి హౌసింగ్ స్కీమ్స్ కింద ఇచ్చారు. ఆ రోజున 25,000 రూపాయలు అంటే అదనంగా మత్స్యకారులు 15,000 రూపాయలు ఇచ్చి 40,000 రూపాయలతో ఇల్లు కట్టుకునే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవాళ ఏదైతే మనం మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆనాడు నడకుదిరి నరసింహారావు గారిది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మరి 2018 సంవత్సరంలో ఇదే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు నవంబర్ 21 మత్స్యకార దినోత్సవాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఆ రోజున ఇదే వేదిక పైన 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రకటించుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఏది జరిగినా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. ఆయిల్ సబ్సిడీ ఆనాడు నడుకుదు నరసింహారావు గారే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారి దగ్గర పంపించి ఆయిల్ సబ్సిడీకి శ్రీకారం చుట్టినది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని సంగ గుర్తు చేస్తూ ఉన్నా. అదే కాదు, బ్యాన్ పీరియడ్, సముద్ర తీరంలో ఏదైతే బ్యాన్ పీరియడ్ ఉంటుందో బ్యాన్ పీరియడ్ కాలంలో 2 నెలలు మనకి వేట నిషేధ సమయం ఉంది, మరి వృత్తి ఉండదని చెప్తే ఈరోజు దగ్గర 20,000 రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్తే 2014-19లోనే మనం ఫస్ట్ టైం మరి బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇప్పించినటువంటి ఘనత. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం అందరం కూడా అటు రాజకీయంగా కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక ఇవాళ ఎందుకంటే ఇన్ని కార్పొరేషన్లు వచ్చినాయి. ఇవాళ ఇన్ని కార్పొరేషన్లు వచ్చిన వాటి నాయకత్వం వచ్చింది, బలమైన నాయకత్వం వచ్చింది మనకి. ప్రతి నాయకుడు కూడా పనిచేయాలి. ఇవాళ 10 ఒక అలంకారంగా కాకుండా ఈ వచ్చినటువంటి ఈ పదవిని ఆ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మనం ఏదో ఉండి ఇక్కడ సభలు పెట్టుకోవడం కాదు, గ్రామాల్లోకి వెళ్దాం, గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూర్చోబెడదాం, వాళ్ళతో ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ వృత్తుల పరిస్థితి తెలుసుకుందాం, వాళ్ళ పిల్లల స్థితిగతులు తెలుసుకుందాం, వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి మార్గాల్లో మనం కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున బాబు గారు నేను బీసీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ రోజు బీసీల కోసం పోరాటం చేస్తున్నాం, జీవో నెంబర్ 217 కోసం పోరాటం చేస్తున్నాం. ఇవన్నీ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి
బలహీన వర్గాల్ని అణిచేయాలి, వీళ్ళు ఎప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉన్నారని చెప్పి మొట్టమొదటిసారిగా అచ్చెన్నాయుడు గారి మీద కేసు కట్టి ఆయన జైల్లో పెట్టారు. తర్వాత నా మీద హత్య కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టారు. జైల్లో పెడితే మనం ఆగి కూర్చుంటాం ఇళ్ళ దగ్గర, మన ఒంట్లో నడిసేది పసుపు రక్తం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం అందరం కూడా ప్రభుత్వం వచ్చింది, ఇవాళ మంచి మ్యాండేట్తో మనం గెలిచాం. 170 సీట్లు 164 స్థానాలు మనం గెలుచుకున్నాం. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి సాధించినటువంటి 94% మ్యాండేట్ మనం ఇవాళ సాధించుకున్నాం. వచ్చినటువంటి ఈ అవకాశాన్ని, ప్రభుత్వాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేసుకుని ముందుకు తీసుకెళ్లాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం, రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో చూసాం. ఇవాళ అన్నీ కూడా వనరులు వస్తూ ఉన్నాయి, మనకి అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది, పరిశ్రమలు వస్తున్నాయి. వస్తున్నటువంటి ఈ పరిశ్రమలు అడ్డగించాలని రకరకాల ఎత్తుగడలు చేస్తూ ఉన్నారు. మొన్న నేను వెళ్ళాను విశాఖపట్నం, పాయకరావుపేటలో అక్కడ ఒక ఇండస్ట్రీ పార్క్ డెవలప్ చేస్తూ ఉంటే ఆ స్థానికులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ పక్కనే వచ్చినటువంటి యలమంచిల్లో మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి స్థితిగతులు ఏ రకంగా అభివృద్ధి చెందినాయి, వెనుకబడుతున్నటువంటి ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళకి తగిన న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేసే విధంగా ఇవాళ వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కేవలం మనల్ని ఎన్నికలప్పుడు వారుకున్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. రాజశేఖర రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుక్కలను కాల్చినట్టు కాల్చేశారు మనల్ని. శ్రీకాకుళం జిల్లాలో లాఠీల మీద బట్టి ఈడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మనం కూడా మన ప్రాంతాల అభివృద్ధిలో ఎలా ముందుకెళ్లాలనేది, ఏ ప్రభుత్వం మనకు అండగా ఉంటుందనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభాముఖంగానే తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దాని మీద కూర్చుందాం. ఇవాళ చూడండి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏ రకంగా 5 సంవత్సరాలు నష్టపరిచే. ఇవాళ గూగుల్ లాంటి సంస్థలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి కానీ ఏకైక ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. దేశం మొత్తం వచ్చినటువంటి పెట్టుబడిలో 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయంటే అది కేవలం బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారి వల్లే అది సాధ్యమైందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఒక హైజీనిక్గా చేసుకోగలిగితే మనకు వచ్చినటువంటి ఈ మత్స్య సంపదని జాగ్రత్తగా మనం ప్రాసెసింగ్ చేసి, ఫ్రీజింగ్ చేసి, మార్కెటింగ్ చేస్తే ప్రపంచంలో దేనికి లేని డిమాండ్ ఇవాళ మన మత్స్య సంపదకు ఉంది. ఇవాళ తప్పకుండా దీని మీద అవగాహన సదస్సులు పెడతాం. అందుకనే 4 ఫిషింగ్ హార్బర్లు ప్రారంభించుకున్నాం. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పెడతా ఉన్నారు, అలాగే ఫిష్ డ్రైయింగ్ ఏరియాలు పెడతా ఉన్నారు. మరి తప్పకుండా వాటి మీద మరి నాయక్ గారు కూడా బాధ్యత తీసుకుని జిల్లా వారీగా మనకున్నటువంటి ఏడీల్ని వీళ్ళందరూ కూడా కొద్దిగా దీని మీద వర్క్ చేసే విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉందండి. అవగాహన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సీవీడ్ ఉంది, మన ఆడబిడ్డలు ఇంట్లో కూర్చొని పండించవచ్చు సీవీడ్, దానికి చాలా డిమాండ్ ఉంది. ఇవన్నీ కూడా అవగాహన సదస్సులు పెట్టుకుంటూ మరి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి సహకారాన్ని కూడా తీసుకుని ముందుకెళ్దాం. ఈ సందర్భంగా చివరిగా చెప్తా ఉన్నాం, మొన్న చూశారు జగన్మోహన్ రెడ్డి అడుగడుగున అడ్డం పడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ వెనక్కి తెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ చూసాం, తిరుమల పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యిని కూడా కల్తీ ఎక్కడ జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రిపోర్ట్లు వచ్చినాయి. మరి నిన్ననే రిపోర్ట్లు మొత్తం కూడా ఛార్జ్షీట్లో ఉన్నాయి. కల్తీ జరిగింది వాస్తవం. అందుట్లో కొన్ని కెమికల్ వాడారు. ఆ కెమికల్స్ అన్నీ కూడా అంటే ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతినే విధంగా, దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రను దెబ్బతీసే విధంగా పామాయిల్ వాడి, లేకపోతే కొన్ని కొవ్వు పదార్థాలు కూడా వాడారు. దాంట్లో తక్కువ శాతం ఉందని చెప్పి వస్తుంది, రిపోర్ట్లో ఉన్నాయి. అంటే ఈ నెయ్యిని కల్తీ చేసే అధికారం ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? కేవలం వాళ్ళ కమిషన్ల కోసం. ఇవాళ చైర్మన్ పిఏకి డబ్బులు వెళ్ళినాయి, 4.5 కోట్ల రూపాయలు అతని అకౌంట్కి వేసాం, 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాం, క్యాష్గా ఇచ్చామని కూడా హవాలా ద్వారా అని చెప్పి క్లియర్గా సమాచారం ఉంటే ఇంకా బొంకుతున్నారు సిగ్గు లేకుండా. వాతలు పెడతాం, ఆ పెడతాం, ఈ పెడతాం ఉన్నారు. మొత్తం ప్రజలే పెట్టారు, మీకు ఇక సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మనుగడకు అవకాశం లేదు. అందుకనే రోజు సమావేశాలు పెట్టి ఏదో బురద మన మీద జల్లాలని చూస్తూ ఉన్నాడు. లిక్కర్ స్కామ్ కూడా చూసాం. మొన్న కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ గత ప్రభుత్వంలో చేసినటువంటి స్కాములు బయటకు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ జిల్లాకు చెందినటువంటి కొంత నాయకులు వాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా దయచేసి గమనించు. ఎవరు ఈ రాష్ట్రం
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. అహర్నిశలు ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీని కూడా మనం గుర్తు చేసుకోవాలని తెలియజేసుకుంటూ, రాంప్రసాద్కి చాలా బాధ్యతలు ఉన్నాయి, సీనియర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సహాయ సహకారాలు తీసుకుని నాయక్ గారు కూడా సపోర్ట్ చేసి అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో మత్స్యశాఖని అత్యంత అద్భుతంగా తీసుకెళ్లి కేంద్ర పథకాలతో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిపి మత్స్యకారుల బలోపేతానికి కృషి చేయాలని మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం.